రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన కోసం రైతు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం వచ్చేసి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కృష్ణపూర్ అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ తాజుద్దీన్ గారు 2 సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓన్లీ డైరీ ఫామ్ మెయింటైన్ చేయడమే కాకుండా తను వేరే రాష్ట్రాల నుంచి గేదెలను తెచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఆ అమ్మడం ఎట్లా తెస్తుండు, ఏ రేటుతోని తెస్తా ఉన్నాడు, అక్కడ నుండి ఇక్కడ ఏ రేటుకి ఇస్తా ఉన్నాడు, దానికి వర్కౌట్ అవుతుందా లేదా, అలాగే డైరీ ఫామ్ లోని కష్ట నష్టాలు, అలాగే ఎంత మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటా ఉన్నాడు, ఒక లీటరు పాలు వచ్చేసి మనకు రేట్ ఎంత పడుతుంది, దీంట్లో ఉన్న దీనికి ఏ ఫీడింగ్ ఇస్తే మనకు గేదెలు పాలు ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనే విషయాలు మనం తాజుద్దీన్ గారిని అడిగి ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అన్న. మీరు ఈ ఫామ్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము ఈ ఫామ్ పెట్టి క్రితం 3 years అవుతుంది. 3 years అవుతుంది. అంటే 3 years నుంచి అంటే ఎంతకు ముందు ఏమైనా అనుభవం ఉన్నదా, లేకపోతే ఈ 3 years గానే స్టార్ట్ చేసారా? కాదు, అనుభవం ఉండేది. మా తాత ముత్తాతల నుంచి ఇదే బిజినెస్. దాన్నే నేను కూడా రూల్ చేపిస్తున్నా, పని చేపిస్తున్నా. ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన నడిపిస్తాం. ఈ షెడ్కి ఎంత ఖర్చు వచ్చిందండి? ఈ షెడ్కి చూడండి 5 to 4 lakhs అయినాయి మొత్తం షెడ్ బట్టి. ఆ టైంలో ఒక కోవిడ్ కాక ముందు నుంచి మేము స్టార్ట్ చేసినాం. కోవిడ్ లా కొంచెం ఆపేసిన పని, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ అయింది. 4 to 5 lakhs అయినది షెడ్. ఇప్పుడు మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి? మా దగ్గర చూడండి, నేను ఓన్లీ హర్యానా ముర్రాని తీసుకొస్తా. హర్యానా ముర్రాని మనకు ఫస్ట్ ఛాన్స్ హర్యానా ముర్రాకి ఇస్తా. ఇక్కడ మన లొకాలిటీకి మన వెదర్ కి హర్యానా ముర్రా తప్ప ఏ పశువు ఆగది. అవుతే కూడా మన జాఫరాబాద్ ఉన్నది కానీ ప్రెగ్నెంట్ ఎక్కువ కాదని చెప్పి మన చెప్తారు. ఇప్పుడు నేనైతే దాన్ని తీసుకోవాలి, ఇంకా ట్రై చేయాలి. నెక్స్ట్ ప్లానింగ్ దాని గురించి ఆలోచించుకుంటాను. ఇప్పుడు మీరు బర్రెలు సేల్ చేస్తారు అని చెప్పేసి అన్నారు కదా, ఇప్పుడు ఈ బర్రెలు సేలింగ్ మీరు ఎక్కడి నుంచి తెస్తూ ఉంటారు? మేము హర్యానా నుంచి పోయి తీసుకొస్తాం. అక్కడ మన బ్రోకర్ ఉన్నాడు, మన ఒక్కొక్క జంతు బట్టి కెపాసిటీ బట్టి మనం తీసుకొచ్చి అమ్మడం అవుతుంది. ఇప్పుడు అక్కడ ఎంత పడుతూ ఉంటుంది? అక్కడ చూసుకోండి, అక్కడ కూడా ఇప్పుడు ఈ జంతు ఉన్నది, ఈ 16 లీటర్ ఇస్తాయి పూటకు. అక్కడ మనకు 1,30,000 1,35,000 పడతాయి. ఇక్కడ వచ్చే వరకు దాని ఖర్చు ఒక 20,000 దాని ఖర్చు బర్రెలు. ఇక్కడ వచ్చే వరకు 1,55,000 ఇట్లా పడతాయి. మనం అమ్ముదాం ఒక 5-6 వేలు చూసుకొని మనం అమ్ముకుంటాం. అంటే ఇక్కడ ఏమన్నా అక్కడ నుంచి తెచ్చినాక ఆపుతారా ఏమన్నా, అంటే దాని పరిస్థితి ఎట్లున్నది అని చెప్పేసి? అవును, కంపల్సరీ ఒక 15 to 20 days ఆపుకొని దాని పాలు కరెక్ట్ టైం కి తీసుకొచ్చి మనం పంపుడు అయితే అమ్ముడు అయితే. ఇప్పుడు మన ఫామ్ లో ఎన్ని లీటర్ల పాలు వస్తుంది? ఇప్పుడు మన ఫామ్ లో చూడండి టైం కు 60 to 65 వరకు వస్తుంది. అంటే డైలీ డైలీ కాదు, పూటకు రోజు తీసుకొని వస్తే 130 లీటర్స్ 135 లీటర్స్ వస్తాయి. 135 లీటర్స్ వస్తాయి. దీనికి ఫీడింగ్ ఏమి ఇస్తా ఉంటాం మేము? దానా చూడండి పత్తి కల్లి, గోధుమ, మక్క, తర్వాత జొన్నలు ఏదైనా కానీ పొట్టు తీసుకొచ్చి వేస్తాం. అంటే దీంట్లో మనం ఏది ఎక్కువ ఫీడ్ చేస్తే మనకు పాలు ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఫీడ్ చేయాలంటే పత్తి కల్లి ఎక్కువ మనం ఫస్ట్ ఛాన్స్ దానికి ఇవ్వాలి. తర్వాత గోధుమ, మక్క కూడా మంచిగా హెల్దీ, అది కూడా మనం ఫస్ట్ ఛాన్స్ చేయాలి. ఇప్పుడు గడ్డి ఏమన్నా ఫీడ్ చేస్తాం? మా దగ్గర సూపర్ నెపిరియన్ ఉన్నది, 8 acres లో సూపర్ నెపిరియన్ ఉన్నది. సూపర్ నెపిరియన్ మొత్తం దాంతో మనం చేస్తాం. అంటే ఇప్పుడు ఏ టైంలో ఏది ఇస్తే బాగుంటుంది? అంటే మనం ఇప్పుడు టైమింగ్స్ ఉంటాయి కదా, మార్నింగ్ టైమింగ్ అట్లా ఏముండదు. మేము అయితే ఇప్పుడు సూపర్ నెపిరియన్ కూడా మన ఎండిన గడ్డి 2 కలిసి మిక్స్ చేసి మన చాప్ కటింగ్ చేసిన తర్వాత మార్నింగ్ పాలు తీసే ముందే మేము దానతోటి గది కూడా వేసాం. పాలు తీసే ముందే దాన వేసాం. ఇప్పుడు ఒక గేదె ఇప్పుడు మనకు సేలింగ్ ఎట్లా ఉన్నది? అంటే వచ్చిన పాలు మనకు బయట ఇప్పుడు మార్కెటింగ్ అయితే మంచిగా ఉండేది, మంచిగా వస్తూ ఉంటాం. మార్కెటింగ్ టైం కు లీటర్ కి 90 రూపీస్ పడుతుంది. ఇప్పుడు ఈ ముర్రా జాతి గేదె ఈనినాక అంటే మనకు ఎన్ని రోజులు పాలిస్తుంది? అంటే ఇప్పుడు మళ్ళీ కట్టేదాకా ఇస్తుందా, లేకపోతే మధ్యలో ఏమైనా గ్యాప్ తీసుకుంటుందా? ఎంత గ్యాప్ తీసుకుంటుంది? కట్టేదాకా ఇస్తుంది, కానీ మనం ఒక 8 months వరకు తీసుకొని ఒక 1 month దానికోసం వదిలేయాలి. వచ్చే పిల్ల మంచిగా మనం గట్టిగా హెల్తీగా కావాలంటే అనుకుంటే ఒక 1 month 2 months పాలు మనం వదిలేయాలి దాని గురించి. అంటే ఇది ఎన్ని రోజులకు కట్టే ఛాన్సెస్ ఉంటుంది? ఈనింగ్ తర్వాత 45 days తర్వాత హీట్ కి వస్తుంది. 45 days హీట్ కి వచ్చిన తర్వాత 3 months వరకు మేము వదిలేస్తాం. ఎందుకు అంటే కట్టిన తర్వాత తొందరగా పాలు బంద్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి. దానికోసం మేము 3 months వదిలేసిన తర్వాత కూడా మనం కట్టేస్తే కమ్సే కమ్ ఒక 6 to 7 months అది పాలు ఇస్తుంది. 6 to 7 months కంపల్సరీ ఇస్తుంది.
అది హర్యానా ప్యూర్ బ్రీడ్ ఉంటేనే లోకల్ బర్రె మన గౌడి బర్రెలు అలాంటివి చెప్తారా అవి. అంటే ఇప్పుడు కట్టినాక ఏమైనా పాలు తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? కట్టినాక ఒక 3 months తర్వాత పాలు తగ్గే ఛాన్సెస్ బాగుంటాయి. అంటే ఎంతవరకు తగ్గుతుంది? ఎంతవరకు అని చెప్తే ఇప్పుడు ఇది టైంకు చూడండి 7 లీటర్లు ఇస్తాయి కదా, ఒక 2 లీటర్లు 2.5 లీటర్లు తగ్గే ఛాన్సెస్ బాగుంటాయి. అంటే పూటకి 7 లీటర్లు ఇచ్చేది 2.5 తగ్గే ఛాన్సెస్ 2.5 తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది కొన్ని బర్రెలు మనం ఫీడ్ మంచిగా ఇచ్చినాం అనుకో 2.5 3 కూడా తగ్గే ఛాన్సెస్ తక్కువ కనిపిస్తాయి. ఒక్కొక్క దిక్కు ఏమైతే అంటే మొత్తానికి ఒక 2 లీటర్లే 3 లీటర్లే ఇస్తుంది. ఇప్పుడు మనం ఒక ఫార్మర్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు బర్రెలు హెల్దీ ఉండడం కానీ లేకపోతే అట్లా మనకి ఎట్లుంటది? ఎలాంటి హెల్దీ అని చెప్తే ఎప్పుడైనా కానీ మనం శుభ్రంగా పెట్టుకోవాలి. మన వల్ల ఎడిటోనికి బాధపడినాయి. ఫస్ట్ ఇంకేందంటే ఒక పశువు ఉన్నది, పశువుకు 24 hours మనం చూస్తుండాలి. ఏ టైం ఎట్లున్నది, ఎట్లా కూర్చున్నది, ఎట్లా లేచింది, పాలు ఎట్లా ఇస్తున్నది, ఏమున్నది ఏంటిది, దాంతో మనం టైం ఎంత స్పెండ్ చేస్తా ఉంటే దాని గురించి మనకు అంతా తెలుస్తా ఉంటాం. ఇప్పుడు రోగాలు మామూలుగా క్యాజువల్ గా రోగాలు అనేవి కామన్ గా వస్తూ ఉంటాయి. ఈ రోగాలు వచ్చినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎక్కువ చెప్తే మా దిక్కు అయితే ఇప్పుడు రోగాలు ఏం రాలే. గాలి వెంట విన్నా కానీ ఇప్పటి మా జంతువులకైతే ఏం రాలే. మా జంతువులు లోపలనే ఉంటాయి, బయట మేము పంపం. ఈ నాలుక ముళ్ళు వచ్చింది అని చెప్పేసి అంటా ఉంటారు. నాలుక ముళ్ళు వస్తే మేము ఏం చేస్తాం అంటే పసుపు కూడా దొడ్డు ఉప్పు 2 తీసుకొని దాని నాలుకకు రుద్దుతాం. అంటే ఇది మామూలుగా మనం ఆనవాయితీగా వస్తున్న ఇది పసుపు ఉప్పు అనేది వెనక నుంచి మీరు కొత్తగా ఏమన్నా అంటే ఇప్పుడు దానికి మెడిసిన్స్ కానీ అలాంటివి? మేము ఎక్కువ మెడిసిన్స్ వాడే బియ్యం కూడా. ఇప్పుడు చూడండి నాలుక మీరు చెప్పారు కదా గది ఇస్తాం. ఇప్పుడు పొద్దువాపు అయింది అనుకోండి కొంచెం కొత్తిమీర కూడా మన మిరపకాయ మిర్చి ఉంటాయా, మిర్చి తినే సోడా 2 ఒక 3 times ఇస్తే ఆటోమేటిక్ పొద్దువాపు కూడా పోతుంది. ఓన్లీ ఇప్పుడు మీరు పాలు మాత్రమే సేల్ చేస్తా ఉన్నారా లేకపోతే నెయ్యి ఇట్లాంటివి ఏమన్నా ప్రొడక్ట్స్ ఏమన్నా? ఇప్పుడు మనది చూడండి ఒక ఏజెన్సీ తీరు ఉన్నది. ఇప్పుడు మీరు ఈ ఫామ్ మెయింటైన్ చేయడానికి ఎంతమంది వర్కర్స్ వస్తారు? చూడండి నా దగ్గర చూడండి కమ్సే కమ్ ఒక 7 members వర్కర్స్ ఉన్నారు. మిల్కింగ్ తీయడానికి 2 members ఉన్నారు. ప్లస్ నేను రాకుండా చూసుకోవడానికి కోసం మా బ్రదర్ ఉన్నాడు. ఇంకా ఇక్కడ లొకాలిటీ ఒక మనిషి ఉన్నాడు. గడ్డి దగ్గర ఒక 2-3 ఉంటారు. ఇప్పుడు ఈ వర్కర్స్ ఎంత సాలరీ ఎంత ఇస్తాం? ఇప్పుడు చూడండి వర్కర్స్కి మిల్కింగ్ తీసేటోళ్ళకి ఏమో మనం 17,000 ఇస్తాం. 17,000 ఇద్దరికి కాదు, ఒక్కొక్కరికి 17,000 ప్లస్ గడ్డి దగ్గర ఉన్న వాళ్ళకు లోకాలిటీగా 6,000 7,000 అట్లా ఇస్తాం. ఇప్పుడు అంటే మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది? మంత్లీ చూడండి ఖర్చు 2 లక్షలు అవుతుంది కంపల్సరీ. ఆదాయం చూస్తే మనం ఒక 60,000 to 70,000 10 బర్రెల్లో మనకు కంపల్సరీ మిలగాలి. 70,000 ఏమంటే ఒక టైం మనం కూడా వచ్చి కష్టపడడం కూడా ఉంటుంది. వర్కర్లు ఇంతమంది ఉన్నారు కదా మనం చేపిద్దాం అట్లా ఉండదు. ఎవరు ఏ టైం సిక్ అవుతారో ఏంటి మాకు తెలియదు. ఒక టైం మేము కూడా వచ్చి వర్క్ చేసే ఛాన్సెస్ వస్తే మేము కూడా వర్క్ చేస్తూ ఉంటాం. అంటే మీరు ఈ బర్ల ఫామ్ పెట్టాలి అని చెప్పేసి డిసిషన్ తీసుకోవడానికి కారణం డిసిషన్ ఏంటంటే నాది ఇంజనీరింగ్ కంప్లీట్ అయితే నాకు ఒక సింగిల్ జాబ్ కూడా వస్తే మనం అన్నీ వదిలేసినాం. ఏంటంటే నేను కూడా ఈ డైరీ ఫామ్ మీద ఎందుకు పడ్డా అంటే మా తాత ముత్తాత నుంచి ఇదే ఫీల్డ్ మీద ఉన్నారు. మనకు ఈ ఫీల్డ్ గురించి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నది. మా తాత మాకు చెప్పేటోడు బర్రె ఎట్లుంటుంది అట్లా ఉంటుంది బిడ్డ, దాని పాలు ఎట్లా తీస్తారు కదా. దానికోసం మనం ఏం చేసినామంటే తీసుకొచ్చి మనం బర్ల ఫామ్ మీద మైండ్ పెట్టి దాని గురించి మనం ఇప్పుడు బర్ల ఫామ్ నడిపిస్తున్నాం. ఇదండి మన తాజుద్దీన్ గారు వచ్చేసి చెప్పింది ఏంటంటే నాకు షెడ్డుకు గాను 4 నుండి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు వచ్చింది. 10 బర్రెలు మెయింటైన్ చేయాలంటే నాకు నెలకు వచ్చేసి 2 లక్షల రూపాయల ఖర్చు వరకు అవుతుంది. 2 లక్షల రూపాయల ఖర్చు అయినా కానీ నాకు లాభదాయకంగానే ఉంది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఎవరికన్నా బర్రెలు కావాలన్నా కానీ నేను సేల్ చేస్తాను, నేను బయట నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది, ఇంటికి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తా, నాకు నా నెంబర్కు కాంటాక్ట్ అయితే నేను పూర్తి వివరాలు చెప్తా అని చెప్పేసి మన తాజుద్దీన్ గారు చెప్పడం జరిగింది.